హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ కాన్ ఛానల్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా డీసీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సూపర్ గర్ల్ మూవీ. మరి ఈ మూవీ ఎలా ఉంది? జేమ్స్ గన్ సెట్ చేస్తున్న కొత్త డీసీయూకి ఈ సినిమా కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా? మిల్లీ అలా సూపర్ గర్ల్గా ఎలా సెట్ అయ్యింది? అండ్ ఈ మూవీ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది ఇవాళ మన రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఇంకెందుకు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. ముందుగా ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇది టామ్ కింగ్ రాసిన ఫేమస్ కామిక్ బుక్ ఉమెన్ ఆఫ్ టుమారో ఆధారంగా తీసిన ఒక స్పేస్ అడ్వెంచర్ మూవీ. మనకు తెలిసిన సూపర్ మ్యాన్ భూమికి చిన్నపిల్లాడిగా వస్తాడు, కానీ సూపర్ గర్ల్ తన సొంత గ్రహం క్రిప్టన్ నాశనమైపోవడాన్ని కల్లారా చూసి చాలా ట్రామాని ఫేస్ చేస్తుంది. ఈ సినిమాలో ఆమె లైఫ్ కి ఒక పర్పస్ అంటూ లేకుండా ఎప్పుడూ తాగుతూ హ్యాంగ్ ఓవర్ లో ఉంటుంది. అలాంటి టైంలో ఆమెకు రుతి అనే ఒక చిన్నపిల్ల పరిచయం అవుతుంది. రుతి వాళ్ళ నాన్నను క్రైమ్ అనే ఒక భయంకరమైన ఇంటర్ గెలాక్టిక్ విలన్ చంపేస్తాడు. అంతేకాదు, వాడు మన కారాకి ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్క క్రిప్టోని ఒక పాయిజన్ బాణంతో కొట్టి తీవ్రంగా గాయపరుస్తాడు. ఆ విషయం నుండి క్రిప్టో ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆ విలన్ దగ్గరున్న యాంటీడోట్ కావాలి. దాంతో ఆ విలన్ ని పట్టుకోవడానికి, రుతికి సాయం చేయడానికి మన సూపర్ గర్ల్ ఒక స్పేస్ జర్నీ మొదలు పెడుతుంది. ఈ జర్నీలో జాసన్ మొమోవా లోబో ఎలా ఎదురయ్యాడు అండ్ తను ఆ విలన్ ఎలా అంతం చేసింది అనేది మిగతా కథ. ఇప్పుడు ఈ మూవీలోని పాజిటివ్ విషయానికి వస్తే, సూపర్ గర్ల్ గా మిల్లీ అలా ప్రాణం పెట్టేసిందని చెప్పొచ్చు. తన కళ్ళల్లో ఉండే ఒక రకమైన బాధ, కోపం, ఈ రెండింటిని చాలా న్యాచురల్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసింది. ఒక రిలక్టెంట్ హీరో అంటే ఇష్టం లేకుండా కూడా హీరోగా మారడం అనే ఫీల్ ని తను చాలా బాగా క్యారీ చేసింది. ఇక నెక్స్ట్, డేవిడ్ కరస్మెట్ సూపర్ మ్యాన్ గా కామియో రోల్ లో కనిపించాడు. కారా మరియు ఖాళీల మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. వారిద్దరు డైనమిక్ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. ఇకపోతే ఇది రెగ్యులర్ సిటీలో జరిగే సూపర్ హీరో మూవీలా కాకుండా ఒక స్పేస్ వెస్టర్న్ మూవీ ఫీల్ అయితే వస్తుంది. వేరే గ్రహాలు, అక్కడ ఏలియన్స్ ని చూపించిన విధానం చాలా గ్రాండ్ గా ఉంది. మ్యాడ్ మ్యాక్స్, స్టార్ వార్స్ తరహాలో అయితే ఈ మూవీ విజువల్స్ అయితే ఉన్నాయి. ప్రాక్టికల్ మేకప్, ఏలియన్ డిజైన్స్, కాస్ట్యూమ్స్ టాప్ నాచ్ లో ఉన్నాయి. అండ్ కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా కారా, రుతి మరియు క్రిప్టో మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ కూడా మనకి బాగా కనెక్ట్ అవుతుంది. దాంతో పాటుగా ఇది జేమ్స్ గన్ ప్లాన్ చేస్తున్న కొత్త డీసీయూ చాప్టర్ 1 గాడ్స్ అండ్ మాన్స్టర్స్ కి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. మనకు తెలిసిన పాత డీసీ సినిమాల్లో ఉన్న డార్క్ అండ్ కన్ఫ్యూజింగ్ థీమ్స్ ని పక్కన పెట్టి ఒక క్లియర్ స్టోరీ టెల్లింగ్ తో ఈ సినిమా అయితే ఉంది. అలాగే ఈ సినిమాలో సూపర్ మ్యాన్ క్యామియో కూడా రాబోయే డీసీ యూనివర్స్ ఎంత కలర్ఫుల్ గా కనెక్టెడ్ గా ఉండబోతుందో ఒక క్లియర్ హింట్ అయితే ఇచ్చింది. జేమ్స్ గన్ డీసీయూ విజన్ కి ఈ మూవీ 100% సింక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి ఈ మూవీలో ఉన్న పాజిటివ్ పాయింట్స్. ఇక నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే, సినిమా బాగున్నప్పటికీ ఇది మరీ పర్ఫెక్ట్ మాస్టర్ పీస్ అని కూడా చెప్పలేం. ఎందుకంటే ఇందులో కొన్ని చిన్న నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అది చూసుకున్నట్టయితే సూపర్ గర్ల్ స్టోరీలో పెద్దగా క్యారెక్టర్ ఆర్క్ అనేది లేదు, అదే క్యారెక్టర్ జర్నీ లేదు. సినిమా స్టార్టింగ్ లో ఆమె ఎలా ఉందో ఎండింగ్ లో కూడా అలాగే ఉంటుంది, పెద్దగా మారదు. దానివల్ల సెకండ్ హాఫ్ లో కథ కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ విషయానికి వస్తే, విలన్ క్రైమ్ చూడడానికి చాలా డేంజర్ గా ఉన్నప్పటికీ తన క్యారెక్టర్ ని ఇంకా స్ట్రాంగ్ గా రాసుకోవాల్సింది. అలాగే కొన్ని కామియోస్ లైక్ జేసన్ మొమోవా లోబో లాంటివి స్టోరీకి అంతగా అవసరం లేనప్పటికీ కేవలం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి మాత్రమే పెట్టినట్టయితే అనిపించింది. అండ్ మధ్యలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్, అలాగే కొన్ని స్లో ఫేస్డ్ సాంగ్ మాంటేజెస్ వల్ల సినిమా ఫ్లో కొంచెం దెబ్బతింది. ఇవి వచ్చేసి ఈ మూవీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్. ఇక ఫైనల్ గా ఈ మూవీకి నా వర్డిక్ట్ ఏంటంటే, సూపర్ గర్ల్ ఖచ్చితంగా థియేటర్స్ లో చూడవలసిన ఒక బ్యూటిఫుల్ మూవీ. ఇది ఒక డీసెంట్ అండ్ స్పార్క్లింగ్ స్పేస్ అడ్వెంచర్. జేమ్స్ గన్ క్రియేట్ చేసిన కొత్త డీసీయూకి ఇది ఒక పర్ఫెక్ట్ ఎడిషన్. ఎమోషన్స్, మిల్లీ అలెక్స్ స్క్రీన్ ప్రెజెన్స్, అమేజింగ్ విజువల్స్ కోసం అయితే ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని చిన్న మైనస్ లు ఉన్నా సరే పాత డీసీ సినిమాలో లాగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక జెన్యూన్ ఎమోషన్, మంచి యాక్షన్ తో అయితే ఈ మూవీ ఉంది. ఇది డీసీ యూనివర్స్ కి ఒక మంచి ఫ్రెష్ స్టార్ట్ అని చెప్పొచ్చు. డీసీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. అండ్ జనరల్ ఆడియన్స్ కూడా ఒకసారి అయితే ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సూపర్ గర్ల్ మూవీ రివ్యూ. మరి కొత్త సూపర్ గర్ల్ ని చూడడానికి మీలో ఎంతమంది ఎక్సైటెడ్ గా ఉన్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మరి మీరు ఈ మూవీని చూసారా? చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ మూవీ చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మీరు కామెంట్స్ లో మెన్షన్ చేసినట్టయితే వాటి గురించి కూడా నేను కామెంట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే వాటికి సంబంధించిన సపరేట్ వీడియోస్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ అయితే చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీతో పాటు డీసీ మూవీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన మహేష్ కామిక్ కాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తా ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.